విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. అమ్మవారికి 9 రోజుల పాటు జప హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారాహి మాతకు పూజ చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 15న పంచవారాహి మంత్రాలతో కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, పుణ్యాహవచనం, మండపారాధనలతో ఉత్సవాలను ఋత్వికులు ప్రారంభించారు. అమ్మవారికి 9 రోజుల పాటు జప హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారాహి మాతకు పూజ చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 15వ తేదీ నుంచి 14 వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. ప్రతి ఏటా ఆషాఢ మాస శుద్ధ పాఠమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చైత్ర మాసంలో వసంతోత్సవాలు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు జరపడం వల్ల దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడకుండా పంటలు బాగా పండుతాయని ఉప ప్రధాని అర్చకులు బి శంకర్ శాండిల్య పేర్కొన్నారు. అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, శాకాంబరి ఉత్సవాల నిర్వహణకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు. దేవస్థానంలో వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులుగా ఇవి చేస్తారు. ఇక్కడ అంటే భక్తులు ఎవరు కూడా దీనిలో పాల్గొనరు. కేవలం అమ్మవారికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం 9 రోజుల పాటు దిగ్విజయంగా ఈ హోమాలన్నీ ముగించుకొని ఈరోజు మహాపూర్ణాహుతి జరిగింది. వారాహి అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహంతో దేశము సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా కురవాలని చెప్పి, అన్ని విధాల అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమం ముగిసింది. అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని చెప్పి అమ్మవారికి శుభ ఆశీస్సులు అందజేస్తూ జై దుర్గా భవాని. ఈ సంవత్సరం ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి అంటే 27వ తారీఖు నుంచి శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నాం. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో అమ్మవారిని వివిధ రకాలైనటువంటి కూరగాయలతో అలంకారం చేసి అవి కదంబంగా ప్రసాదంగా అమ్మవారికి నివేదన చేసి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. అలాగే అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం కోసం అమ్మవారిని వారు ఇష్టమైనటువంటి కూరగాయలతోటి అమ్మవారిని కొలుస్తారు. ఇటువంటి ఈ విశేషమైన అమ్మవారి అనుగ్రహం కోసమని వాళ్ళు లక్షలాది భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ఎందుకంటే అమ్మవారి ప్రారంభం దగ్గర నుంచి అమ్మవారి దాకా విశేషమైనటువంటి కూరగాయలతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ శాకాంబరి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి దేవాలయ అధికారులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు కోరుతున్నారు. అలాగే భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్ విజయనగరం, మన్యం జిల్లాలో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు కుంకి ఏనుగులను పంపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళుతున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు చెరుకు గడలను ఆహారంగా అందించారు. కుంకీలు జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు. ఈ 2 కుంకీలను పార్వతీపురం, మన్యం జిల్లాలో గుచ్చిమి క్యాంపుకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. విజయనగరం, మన్యం జిల్లాలో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు కుంకి ఏనుగులను పంపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళుతున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు చెరుకు గడలను ఆహారంగా అందించారు. కుంకీలు జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు. ఈ 2 కుంకీలను పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపులకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతో మంది పనిచేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ పదవుల కోసం జనసేన పార్టీని ఏర్పాటు చేయలేదని, యువతను మహిళలను చైతన్యపరిచేలా జనసేన పార్టీ తొలి అడుగు వేసిందని అన్నారు. విజయవాడలోని తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల జనసేన నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పనిచేశారని చెప్పారు. అంతా కలిసి కట్టుగా ఉండటం వల్లే ఈ ప్రస్థానం కొనసాగిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఏపీకి అవసరమైన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పదవుల కోసం జనసేన ఏర్పాటు చేయలేదని, యువతను మహిళలను చైతన్యపరిచేలా జనసేన పార్టీ తొలి అడుగులు వేసిందన్నారు. విజయవాడ నగరం ఉద్యమాల గడ్డ అని, రాజకీయ చైతన్యానికి మరో పేరని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయవాడ నాయకులకు గుర్తింపు ఉండేదన్నారు. 3 రాజధానులని వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రకటిస్తే జనసేన ఉద్యమం చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేన అని తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది భయపడ్డారని, జనసేనలో వీర మహిళలు, జన సైనికులు ధైర్యంగా నిలబడ్డారన్నారు. విజయవాడ కార్పొరేషన్లో 34 స్థానాల్లో నిలబడ్డారని, క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని నిలబడిన తీరు ఆదర్శనమని కొనియాడారు. జనసేన ఏనాడు స్వార్థ రాజకీయాలను ప్రోత్సహించలేదని, ఆ ఆలోచన కూడా చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు అండగా ఉండేవారని, గెలిపిస్తారని తెలిపారు. పార్టీలో ఉన్న కార్యకర్తల మాట నాయకులు వినాలని, ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరు నోరు జారకండి, అనవసర రాద్ధాంతాలు చేయవద్దని సూచించారు. అన్ని ప్రాంతాల్లో త్వరలోనే పవన్ కళ్యాణ్ కమిటీలను ప్రకటిస్తారన్నారు. గతంలో జనసేనకు వచ్చిన ఓట్లు, సీట్లను పరిశీలించి కొత్త ప్రణాళికతో ముందుకు సాగాలని నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్దేశించారు. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఒక విచిత్రమైన పరిస్థితులు, రాష్ట్రాన్ని విభజించారు. ఏనాడు లేని సమస్యలు కొత్తగా తీసుకొచ్చారు. ఆస్తులు పంపిణీ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సరిగ్గా రాలేదు మన వాటా అనే భావన ప్రతి ఒక్కరిలో ఉన్న తరుణంలో, ఎందుకు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మన ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజల్లో ఎందుకు ఆ చైతన్యం రాదు, దేనికోసం మీరు నిలబడరు, ఎందుకు మీరు పోరాటం చేయరని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ప్రశ్నించే మనస్తత్వం మీ అందరిలో తీసుకురావడం కోసం ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి డివిజన్లోనూ జనసేన పార్టీ నాయకత్వం ఏదో స్వలాభం కోసమో, రాబోయే రోజుల్లో రేపు పదవులు అనుభవిస్తామనో దానికోసం కాదు. ఏ జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగానే జరగాలి. ఏ జరిగినా ఈ పోరాటంలో, ఈ స్ఫూర్తిలో మన యువత పాల్గొనాలి. మన యువతతో పాటు మన మహిళలు కూడా ఆ విధంగానే పాల్గొనాలనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతం విజయవాడ. నిజంగా విభజన జరగకముందే ఆ రోజుల్లో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఏ విధంగా ఇక్కడ మహానుభావులు నిలబడ్డారో ఆ రోజున మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజే కోరారు, విజయవాడ ఒక మహానగరం, ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు వాళ్ళు స్థాపించిన అనేక వ్యాపారాలని మనం గుర్తు చేసుకుంటే ఏ విధంగా మనం ముందుండే వాళ్ళం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతో రాజకీయ చరిత్ర అనుభవం కలిగిన వ్యక్తులు, ఎన్నో ఉద్యమాలు చేసిన గడ్డ ఇది. నిజంగా కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోటి ఈ రోజున ఈ ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. అదే రోజున నేను గమనించినటువంటి మరో అంశం, వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిని నేను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నాతో కలిసి మాట్లాడినప్పుడు నాకు ఆనందం కలిగించిన అంశం ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా 2014 నుంచి కూడా మేము జనసేన పార్టీలో ఉన్నామని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. దాంతోపాటు సమాజంలో వివిధ వర్గాల వారు, కేవలం ఒక కులానికో ఒక మతానికో పరిమితమైన వారు కాదు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు. అంతకు మించి ఎవరైతే పేద ప్రజానీకానికి ప్రతినిధులుగా ఉండగలుగుతున్నారో అటువంటి ఒక ఆటో డ్రైవర్, ఒక రిక్షా డ్రైవర్,
ఒక కూలి చేసుకునే వ్యక్తి అతను చెప్పాడు, నాకు వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాను, ఇవాళ కాదు 2014 నుంచి అనేటువంటి మాట చెప్పినటువంటి అనేక మందిని నేను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నాకు అనిపించింది, ఇంత బలమైనటువంటి భావజాలాన్ని అందిపుచ్చుకున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు ఉండటం అనేది ఈ ప్రపంచంలోనే వేరే రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. అది కేవలం జనసేన పార్టీకి మాత్రమే సాధ్యం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇంకా మనం బలపడాల్సిన అవసరం ఉంది. మరింతగా మనం క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో చాలామంది పేదరికంలో ఉన్నటువంటి వారు కార్యకర్తలుగా ఉన్నారు. వారి పని వారు చేసుకుంటూ మరో పక్కన మనందరికీ ఆదర్శప్రాయంగా నిలబడే విధంగా వారు రాజకీయాల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. దాంతోపాటు నాయకులుగా ఉన్నటువంటి వారికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే, దయచేసి వారి నుంచి మనందరూ కూడా స్ఫూర్తి తీసుకుని రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మనం మరింతగా ప్రజలకు చేరువుగా ఉండి విద్యపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వ్యయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుపై చేస్తున్న పెట్టుబడిని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే వేదికపై సమావేశమై తన అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను పంచుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 33వ డివిజన్ పరిధిలోని సత్యనారాయణపురంలోని ఏకేటీపీ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అలాగే ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దీక్ష యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల అభ్యాసంలో సాంకేతికత ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు, షూస్, స్కూల్ బ్యాగ్లు, బెల్ట్లు వంటి అవసరమైన వస్తువులను ఉచితంగా అందిస్తూ వారి విద్యాభ్యాసానికి పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. అలాగే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వ్యయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుపై చేస్తున్న పెట్టుబడని పేర్కొన్న ఆయన పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం అవసరమైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే వేదికపై సమావేశమై తమ అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను పంచుకోవటం ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏకేటీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమరలి, 33వ డివిజన్ ఇన్ఛార్జ్ కార్లపాటి విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పొట్లూరి కృష్ణప్రసాద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్ టీచర్స్ మీటింగు జరుగుతూ ఉంది. 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సామూహిక మార్పులు చేపట్టడం జరిగింది. ఈ సామూహిక మార్పులు అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి అన్ని రకాలుగా మంచి భవిష్యత్తునిచ్చి వాళ్ళు చదువుకునే విధంగా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తున్నాం, బెల్ట్ ఇస్తున్నాం. ఇంతే కాకుండా పౌష్టికాహారం, న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఉండే మంచి ఆహారాన్ని పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం భోజనం కూడా సన్న బియ్యంతో, వాళ్ళ తల్లిదండ్రులు లావు బియ్యంతో తింటున్నారేమో తెలియదు కానీ పిల్లలు మాత్రం సన్న బియ్యంతో మంచి భోజనాన్ని గవర్నమెంట్ స్కూల్లో చేస్తూ ఉన్నారు.
ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మార్పు. అంతేకాదు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువుకి ముందు ప్రాధాన్యతనిచ్చి ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలు ప్రయోజకులు కావాలని ఆలోచన చేస్తారో, తమ బిడ్డలు ఉన్నత స్థితిలో ఎదగాలని ఆలోచన చేస్తారో, ప్రభుత్వంలో నిధులు లేకపోయినా కష్టంగా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో 70 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా డబ్బులు వేస్తాం నిన్ననే. ఇవాళ ఆ డబ్బులు ఆ పిల్లల భవిష్యత్తు కోసం తల్లులకి ఉపయోగపడుతూ ఉన్నాయి. నగరంలో వరుస ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను నున్న పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పట్టుబడిన 3 నిందితుల్లో భార్యాభర్తలు ఉండడం విశేషంగా మారింది. వీరి వద్ద నుంచి 15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ రామకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు. విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన 2 ఇళ్ల చోరీలతో పాటు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో నమోదైన మరో చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన 3 నిందితుల్లో విశాఖపట్నం గాజువాకకు చెందిన భార్యాభర్తలు తోట శివకుమార్, తోట వరలక్ష్మి, అలాగే విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన తుమ్మల మనోజ్ కుమార్ ఉన్నారు. వీరంతా పాత నేరస్తులేనని ప్రధాన నిందితుడు తోట శివకుమార్ పై ఇప్పటికే 100కు పైగా చోరీ కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 15 లక్షల విలువైన 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి వస్తువులను పోలీసులు రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి వస్తువులను అలాగే అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ఎదుట డీసీపీ జి రామకృష్ణ ప్రదర్శించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, పాత నేరస్తుల కదలికపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని డీసీపీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో నార్త్ డివిజన్ ఏసీపీ సత్యానందన్, నున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆలీతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పరిధిలో ఈ నెల 14వ తారీఖున ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం శివారు విలోచనాపురంలో 14/7/2026 తేదీన రాత్రి ఒక దొంగతనం జరిగింది. దాంట్లో దొంగలు ఇన్వెంట్స్ ఆప్షన్లో లేని సమయంలో ఇంటి తాళాలు పాల్గొట్టి 40 గ్రాముల బంగారం, సుమారు 3 కేజీల వెండి దొంగిలించడం జరిగింది. అలాగే నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీలో 19/7/2026 తేదీన 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి నేరం జరిగినట్లు నున్న పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదైనవి. ఈ 3 కేసుల్లో కూడా మన సిపి రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారం మన ఏసీపీ గారు సత్యానందం పర్యవేక్షణలో నున్న సిఐ గారు ఆలీ గారు, అలాగే ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ పండు ద్వారా వారి సిబ్బంది కలిసి తోట శివకుమార్, అలాగే తుమ్మల మనోజ్ కుమార్ మరియు తోట శివకుమార్ భార్య తోట వరలక్ష్మి, వీళ్ళ 3 కూడా ఈరోజు అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి సుమారు 54 గ్రాములు బంగారు వస్తువులు, అలాగే సుమారు 3 కేజీలు వెండి వస్తువులు స్వాధీనం చేసుకోవడం అయింది. సుమారు ఈ కాస్ట్, ఈ రికవరీ చేసుకున్న కాస్ట్ సుమారు 15 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. దీంట్లో తోట శివకుమార్ అన్న అతను పుట్టింది నేటివ్ ఆఫ్ వైజాగ్. ఇతని పైన సుమారు 100 కేసులు పైగా దొంగతనం, ఇంటి దొంగతనం గత నెల 17వ తేదీన ఇతను జైలు నుంచి రిలీజ్ అవడం అయింది. ఇతనితో పాటు వేరే అభిషేక్ అన్న అతను ఇతని నిడదవోలు, వీళ్ళిద్దరూ కూడా కలిసి జైల్లో పరిచయం. అలాగే వీళ్ళకి తుమ్మల మనోజ్ కుమారు ఫ్రెండ్, ఇతను ఇక్కడ మన బాంబే కాలనీలో షెల్టర్ ఇచ్చాడు. ఈ షెల్టర్లో ఉండి వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. దీంట్లో అభిషేక్ నిడదవోలు అతన్ని పట్టుకుని పోయిన బంగారు వస్తువులు, ఇంకా వెండి వస్తువులు కూడా రికవరీ చేయాల్సి. కృష్ణా డెల్టాకు వదిలిన నీరు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో సుమారు 60 లక్షలకు పైగా ప్రజలకు తాగునీరు అవసరాల కోసం చెరువులను నింపడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పోలవరం కుడి కాలువ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న
రైతులు అనధికార పంపుల ద్వారా నీటిని తరలించడం వల్ల డెల్టాకు చేరాల్సిన నీటి ప్రవాహం తగ్గుతుందన్నారు. ఈ నీటిని తరలించి నారుమళ్లు పోసిన భవిష్యత్తులో నీరు రాకపోతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కృష్ణానదిలో ఉన్నటువంటి నీటి ప్రవాహాలపైన కేడిఎస్ కృష్ణా డెల్టా ప్రాంతంలో వీటి తాలూకా పరిమాణాలపైన ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. మీ అందరికీ బాగా తెలుసు, ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్లో 51% మైనస్లో ఉన్నాం నార్మల్ కంటే. కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్లో ఉన్నాము. సో ఈ సందర్భంగా మనం పైన ఉన్నటువంటి కృష్ణా నది పైన ఉన్నటువంటి ఆల్మట్టి కానీ నారాయణపూర్ జురాల ప్రాజెక్ట్స్లో దగ్గర 50 టీఎంసీల నీటి క్వశ్చన్ ఉంది. అంటే 50 టీఎంసీల నీరు నిండితే కానీ మనకి శ్రీశైలంకి రాదు. అలాగే ఇంకొక ఆరం పైన తుంగభద్ర డ్యాంలో దగ్గర 70 టీఎంసీల క్వశ్చన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే కానీ మనకి శ్రీశైలంలోకి నీళ్లు రావు. సో ఈ విధంగా ఈ సూపర్ ఎల్నినో సంవత్సరంలో వర్షాలు తక్కువ అవడం వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు తక్కువ ఉన్నాయి. అలాగే ఈ కృష్ణా పరివాహకమైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో కూడా తక్కువ ఉండడం వల్ల గత సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా తక్కువ రావడం వల్ల మనకి నీటి లభ్యత చాలా తక్కువ ఉంది. ఈ మధ్య ఎప్పుడైనా శ్రీశైలం సాగర్కి నీరు వచ్చినా సరే మనకి శ్రీశైలంలో ఉన్న 174 టీఎంసీ క్వశ్చన్ ఉంది. అలాగే సాగర్లో కూడా 174 టీఎంసీ క్వశ్చన్ ఉంది. సో ముందుగా మన ప్రభుత్వ స్పష్టీకరణ ఏంటంటే శ్రీశైలం సాగర్కి నీరు వచ్చినా సరే ముందుగా త్రాగునీటి అవసరాలు అంటే జూన్ 22, 27 వరకు తాగునీటి అవసరాలు ప్రాధాన్యత తీసుకుంది. ఆ తర్వాత ఏంటి అవసరాలు అది ఆరుతడి పంటలు అనేది తర్వాత. ముందైతే తాగునీటికి కావాల్సినటువంటి జూన్ 27 వరకు కావాల్సినటువంటి అవసరాలు అన్ని విలేజెస్ కానీ అన్ని టౌన్స్లో మున్సిపాలిటీస్లో వాటి అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఉంది కాబట్టి అవి ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే మన పులిచింతల ప్రాజెక్టులో 29 టీఎంసీల నీరు ఉంది. 4 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అన్న 25 టీఎంసీలు వాడుకోగలము. దాని ఫుల్ కెపాసిటీ 45 టీఎంసీలు. సో ఆ 25 టీఎంసీలు మనం తప్పకుండా త్రాగునీటి అవసరాలు వచ్చే సంవత్సరం జూన్ 22 తాగునీటి అవసరాలకు మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి ఇప్పుడు సాగునీటికి మనము తరలించలేము. రాబోయే వర్షాకాలంలో వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోబడుతుంది. ఈ మధ్యన మన కృష్ణా డెల్టాకి నీరు పట్టిసీమ ద్వారా విడుదల చేశాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విద్యార్థుల విద్యా ప్రగతి, సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల, తల్లిదండ్రులు, సమాజం కలిసి పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని వారు పేర్కొన్నారు. జగ్గైపేటలోని గెంటల వెంకట జోగయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేటీఎం 4.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, ఆర్డీఓ, డీఈఓతో పాటు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారి చదువు, హాజరు ప్రతిభపై తల్లిదండ్రులతో చర్చించారు. అనంతరం సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా సామగ్రిని పరిశీలించి మొక్కలు నాటారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మెగా పేటీఎం ద్వారా విద్యార్థుల పురోగతిని సమగ్రంగా అంచనా వేసి లోపాలను సరిదిద్దేందుకు అవకాశం కలుగుతుందన్నారు. లీప్ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు, మార్కులు వంటి వివరాలను తల్లిదండ్రులు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలను కూడా అందిస్తున్నామని చెప్పారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు మరింత ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 4.0 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని స్కూల్స్లో కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశము ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏంటంటే పేరెంట్స్ స్కూల్కి వచ్చేసి స్కూల్లో పిల్లలు చదువుతున్న స్కూల్లో ఈ బోధన విధానాలు ఎలాగ ఉన్నాయి, టీచర్స్ అలాగే పిల్లలు ఎలాగనో ఇది ఇంటరాక్షన్ అవుతున్నారు, అలాగే పిల్లల గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలన్నా, పిల్లల ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు. వాళ్ళ స్కూల్కి వచ్చి ఆ స్కూల్ ఎంబీఎన్స్ చూసి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే దాన్ని టీచర్స్కి చెప్పొచ్చు. అలాగే ఈరోజు ప్రజాప్రతినిధులందరూ, అధికారులందరూ కూడా ఫీల్డ్లో ఉండి ప్రతి స్కూల్లో విజిట్ చేసి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ టైం వరకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ పేరెంట్స్కి కాంపిటీషన్స్ కూడా పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలాగైతే స్కూల్లో ఆడుకుంటారో, పిల్లలు ఎలాగైతే సరదాగా స్కూల్లో ఉంటారో అదే టైప్ వాళ్ళని కూడా ఒకరోజు
ఆ బాల్యానికి తీసుకురావడానికి వాళ్ళతో టగ్ ఆఫ్ వార్ చేయించడము, అలాగే ఈ ముగ్గులు పోటీలు, అలాగే పాటలు, డ్యాన్సులు ఇవన్నీ చేయించేసి వాళ్ళకి ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్, స్కూల్ అంటే ఓకే ఇంత సరదాగా ఉంటుంది, ఇంత చక్కగా ఉంటుందని ఆ పేరెంట్స్ కూడా ఫీల్ చేయించాలి. తర్వాత పిల్లల గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ తెలుసుకొని ఈ నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారు, ఏం టార్గెట్ ఇచ్చారు స్కూల్లో, దానికి ఇంట్లో ఏ ప్రకారంగా పిల్లల్ని చదివించాలి, వాళ్ళు అక్కడ ఏమైనా లోపాలు ఉంటే లేదా టైం దొరకకపోవడము ఇటువంటి వాళ్ళు ఏమైనా పిల్లలు వేరే యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వడానికి ఉంటే వాళ్ళని అక్కడ గైడ్ చేసి చూసుకునేలాగా ఈ యొక్క ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ లీప్ యాప్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రతి పేరెంట్స్ మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసి పిల్లలు కనుక పొరపాటున అబ్సెంట్ అయితే పేరెంట్స్కి చెప్పకుండా వెంటనే పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళేలాగా, అలాగే పిల్లల టైం టేబుల్ గురించి, వాళ్ళ మార్క్స్ గురించి, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి కూడా వాళ్ళకి లీప్ యాప్లో కూడా తెలుస్తుంది. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ అని కాన్సెప్ట్తో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్ట్ అయితే స్కూల్లో ఏం జరుగుతున్నాయి, ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారో, స్టూడెంట్స్ యొక్క అవగాహన ఏ విధంగా ఉంది ఆ విషయం మీద ప్రత్యేకంగా గతంలో కూడా ఇప్పుడు చూస్తే పేరెంట్స్కి టీచర్స్కి ఎప్పుడైతే ఇంటరాక్షన్ ఉంటుందో పిల్లల్లో కూడా అనేక విషయాలైనా మధ్యలో మానివేసినా చదువుతున్నా ఏ విధంగా ఫాలో అవుతున్నారు అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి పీటీఎం పెట్టారు. ప్రత్యేకంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగు మీకు చాలా ఉపయోగపడతా ఉంది. చాలామంది కూడా మరి నిజంగా ప్రత్యేకంగా ఈ బాయ్స్ హై స్కూల్ జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, డిఓ ఉన్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్ అన్ని విధాల ల్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా వొకేషనల్ కోర్స్ కావచ్చు, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా పూర్తి నాలెడ్జ్తో బయటికి వెళ్ళినా సరే వాళ్ళ కాళ్ళ మీద డిఫెండ్ అయ్యే విధంగా ప్రభుత్వ పాఠశాల కంటిన్యూ చేస్తాను. మరి ఇదే విధంగా పీటీఎం ఈరోజు ఎవరైతే టీచర్స్ పేరెంట్స్ పాల్గొన్నారో పేరెంట్స్ కూడా టీచర్లతో పూర్తిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటి, దాంట్లో చేర్పుల మార్పులు ఏంటి, ఇంకేం చేయాల్సిన విషయం మీరు సజెషన్ ఇస్తే తప్పకుండా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి పరిష్కారం చేయడం అవుద్ది. అందరూ కూడా మరోసారి నమస్కారం చేస్తాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.